మరో బ్రేకింగ్ చూస్తున్నాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధికారుల చేతివాటం బయటపడింది. ప్రచార శాఖలో విక్రయించే బంగారం, వెండి డాలర్లు మాయం కావడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 20 లక్షల రూపాయలు విలువైన డాలర్లు మాయమైనట్లు ఆడిట్ లో గుర్తించారు. జూనియర్ అసిస్టెంట్ కుమారుడే వ్యక్తిగత అవసరాలకు డాలర్లు విక్రయించినట్లు గుర్తించారు. జూనియర్ అసిస్టెంట్ కు అనారోగ్యం కారణంగా అతని కుమారుడు విధుల్లో చేరాడు. అతని నుంచి 10 లక్షల రూపాయలు రికవరీ చేసిన అధికారులు మరో 10 లక్షలు రికవరీ చేయాల్సి ఉంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 10 లక్షల డాలర్ల మాయం వెనుక ఎవరో ఉన్న అధికారిని గుర్తించారు. అయితే ఇప్పటికే 10 లక్షల రూపాయలు రికవరీ చేశారు అధికారులు. ఇంకా మరో 10 లక్షల రూపాయలు రికవరీ చేయాల్సి ఉంది. ఈ అధికారిపై ఎటువంటి యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, శంకరి, కొద్దిసేపటి క్రితం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి నూతన ఈవోగా భవానీ శంకర్ ఐఏఎస్ కొద్దిసేపటి క్రితంతే బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏదైతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో 20 లక్షల రూపాయలు విలువైనటువంటి బంగారం, వెండి సంబంధించినటువంటి డాలర్ల అవినీతికి సంబంధించినటువంటి ఫైల్ని అయితే పరిశీలిస్తున్నారు. ఎవరు ఈ వ్యక్తిగత అవసరాలకు విక్రయించారు, వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారనే దానిపై కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ భద్రాచలం దేవస్థానం నుంచి బదిలీపై యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చినటువంటి రామచంద్రశేఖర్ జూనియర్ అసిస్టెంట్ గా గుర్తించినట్టు తెలుస్తా ఉంది. అతనికి అనారోగ్య కారణం వల్ల అతనికి బదులుగా విధుల్లోకి కొడుకు కౌశిక్ డ్యూటీలోకి చేస్తున్నట్టు ఈ నేపథ్యంలోనే కౌశిక్ వ్యక్తిగత అవసరాల కోసం 20 లక్షలు విలువైనటువంటి బంగారం, వెండి డాలర్లను విక్రయించి సొమ్ము చేసుకుని తెలుస్తా ఉంది. ఇప్పటికే 10 లక్షల రూపాయలు రికవరీ చేశారు. మిగతా 10 లక్షలు కూడా రికవరీ చేసి అతనిపై శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకైతే రంగం సిద్ధమైంది. థ్యాంక్ యూ రవి.